పాములు పగపడతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే ఓ వ్యక్తిని పాములు వెంటాడి మరీ కాటు వేస్తున్నాయి. పాముల నుంచి తప్పించుకోవడానికి ఊరు వదిలి వెళ్ళిపోయినా అక్కడ కూడా పాములు అతన్ని వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళినా పాములు తరచూ కాటు వేస్తూ ఉండటంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుని కాటు వేసిన ప్రతిసారి వైద్యం చేయించుకుని బయటపడుతున్నాడు ఈ సుబ్రహ్మణ్యం. ఇంతకీ ఎవరి సుబ్రహ్మణ్యం? అతని పాములు ఎందుకు కాటు వేస్తున్నాయి? చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కమ్మరకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని తరచూ పాములు కాటు వేస్తున్నాయి. అతనికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్స చేయించుకొని బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం వయసు 50 సంవత్సరాలు. కూలికి వెళ్తే గానీ ఇల్లు గడవని నిరుపేద కుటుంబం. ఇతడిని పగబట్టినట్టు పాములు తరచూ కాటు వేస్తుండటంతో వైద్యం చేయించుకోవటానికి అతని కూలి సరిపోక అప్పుల పాలయ్యారు. సర్పదోషం ఉందేమోనని పూజలు కూడా చేయించుకున్నారు. అయినా పాములు అతన్ని వదల్లేదు. ఊరు మారితేనైనా పాములు తనని వదిలేస్తాయేమోనని బెంగళూరుకు వలస వెళ్ళిపోయారు. అక్కడ భవన నిర్మాణ పనులు, మట్టి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అక్కడ కూడా అతన్ని పాములు వదల్లేదు. తరచూ ఏదో ఒక సందర్భంలో సుబ్రహ్మణ్యాన్ని పాములు కాటేస్తూనే ఉన్నాయి. లాభం లేదని మళ్ళీ స్వగ్రామానికి వచ్చి కోళ్ల పరిశ్రమలో పనిలో చేరాడు. అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం పొలంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని మళ్లీ పాము కరిచింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ప్రాణాపాయం తప్పింది. ఏడాదిలో 5 నుంచి 6 సార్లు అతడిని పాము కాటు వేస్తుందని, ప్రతిసారి వైద్యం చేయించుకుని బ్రతికి బయటపడుతున్నాడని అతని భార్య తెలిపింది. తరచూ పాములు కరుస్తుండటంతో వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని, నయమయ్యాక కూలి పనులు చేసి వాటిని తీర్చటం భారంగా మారిందని వాపోయింది. ఎన్నిసార్లు పాము కాటివేసినా అతనికి ప్రాణాపాయం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకు అతన్ని అంతగా పాములు వెంటాడుతున్నాయనేది మిస్టరీగా మారింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.